బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేవనెత్తుతున్న ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టారు. మోకాలికి జోడు గుండికి లింక్ పెట్టినట్లు మొయినాబాద్ లో ఒక మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో పార్టీ జరిగితే దాన్ని కేటీఆర్ కు సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మూసీ ఫ్యూచర్ సిటీ అవినీతి గురించి బయట పెట్టినందుకు కేసీఆర్ పై దాడి చేస్తున్నారని విమర్శించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడని, డ్రగ్స్ గురించి మాట్లాడితే లీగల్ నోటీసులు పంపుతా అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కేటీఆర్ కు లింకు పెట్టడం దేనికని ప్రశ్నించారు. సిగ్గులేదు ప్రభుత్వానికి. డ్రగ్స్ విషయంలో మాట్లాడేట నైతిక అర్హత ఎక్కడో చెప్పమని కోరుతా ఉన్నాను. మీ కింద 12,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక డ్రగ్ను తెలంగాణ పోలీసులు పట్టుకోలా. తెలంగాణ పోలీసులు పట్టుకోలే. ఇది కాస్త వాగ్దేవి ల్యాబొరేటరీస్ అని చెప్పని నవోదయ కాలనీ చెర్లపల్లిలో హైదరాబాద్లో సెప్టెంబర్ 5, 25వ తారీఖు నాడు పట్టుకుంది ఎవరా అంటే మహారాష్ట్ర పోలీసులు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి నేను ఈగలు పెట్టినా, ఈగలకు ఫోర్స్ ఇచ్చినా గొప్పలు చెప్పుకునేటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు లేకపోతే మహేష్ గౌడ్ గారు మీరు సమాధానం చెప్పండి. మీకు చేత కాకపోతే బొంబాయి పోలీసులు ఇక్కడికి వచ్చినారా? వాళ్ళు పట్టుకున్నారా? డ్రగ్స్ నియంత్రణలో మీ యొక్క వైఫల్యం ఎంత స్పష్టంగా ఉందనడానికి కారణం నిదర్శనమే వాగ్దేవి ల్యాబొరేటరీస్లో బొంబాయి పోలీసులు వచ్చి దాదాపు 12,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక డ్రగ్స్ను పట్టుకున్నారు. దాదాపు 13 మంది నిందితులను లోకల్ పోలీస్ అరెస్ట్ చేయలే, బొంబాయి పోలీస్ అరెస్ట్ చేసింది. ఎక్కడ పెట్టుకుంటారు మీరు మొఖాలు? పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు రేవంత్ రెడ్డి. పొద్దున్న లేస్తే ఐజీలు, డీజీపీలు అందరితో కూర్చుంటాడు. పొద్దున్న లేస్తే ఎన్డీపీఎస్ అని చెప్పని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఎందుకో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ను బొంబాయి పోలీసులు పట్టుకున్నారు, ఎందుకు లోకల్ పోలీసు పట్టుకోలేకపోయింది? ఇది మీ అసమర్థతకు, చేతగానితనానికి నిదర్శనం కాదా? ఇది తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పరా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ మాటలు మాకు రావా? మేము అనలేమా? ఇదే ప్రెస్ మీట్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి గురించో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఎక్కడెక్కడ ఏ క్లబ్లలో తిరుగుతున్నారు, ఏ పబ్బులలో తిరుగుతున్నారు, ఏ రాత్రిపూట ఎక్కడ పత్తాలాడుతున్నారు, ఏ బిల్డింగ్లకు పోతున్నారు, ఇవన్నీ అనాలనా? రాజకీయాన్ని అంత నీచమైన స్థానానికి తీసుకెళ్లాలనా? ప్రజా సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వ పరంగా ప్రజా సమస్యల లేవనెత్తిన అంశం పట్ల ఏమైనా లోటుపాట్లుంటే దానిపైన చర్చ చేయండి. కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ఐచిత్యం ఎక్కడిది మహేష్ గౌడ్ గారు? దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ యూ కన్ఫ్యూజ్ దెమ్ అని చెప్పని. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ యూ కన్ఫ్యూజ్ పీపుల్ అని. ఇఫ్ యూ కెనాట్ ఈవెన్ కన్ఫ్యూజ్ యూ డూ దేర్ క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పని. ఇవాళ కేటీఆర్ గారు లేవనెత్తుతున్నట్టుగా ప్రతి అంశం పట్ల సమాధానం చెప్పుకోలేక, ప్రజల నుండి వస్తున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేక జ్వాలలను తట్టుకోలేక, కేటీఆర్ గారికి ప్రజల పట్ల పెరుగుతున్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక అడ్డమైనటువంటి ఒక చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.